ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ఈ పూజలను సమర్పించండి అని అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ దేవాతి దేవుడు దీవించాలా అని ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు యాసర్ల మల్లికార్జునరావు 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నగిరెడ్డి జయ నిర్మల, చిన్నము నాయుడు, నరసమ్మ, ప్రసాదురావు, పల్లి సంజీవుల ఆత్మలకు దేవాతి దేవుడు నిత్య విశ్రాంతి అనుగ్రహించాలా అని, కుటుంబములో దేవాతి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. యాసర్ల సావిత్రి, శ్రీధర్, సత్యవేణి, వై సుష్మిత, వై ఉజ్వల, వై దివ్య, వరుణ్, యశ్వంత్, మహేష్, నగిరెడ్డి గౌరమ్మ ఈ పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు బత్తుల చిన్నతల్లి, కీర్తిశేషులు జ్ఞానేశ్ నాయుడు ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవాతి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
నల్గొండ మేత్రాసనం, వంగమర్తి గ్రామం తుమ్మ విజయరాణి కీర్తిశేషులు శ్రీ తుమ్మ జోజురెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనువడు మనవరాళ్లను దేవాతి దేవుడు దీవించి మంచి భవిష్యత్తును, దైవ జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ శ్రీమతి తుమ్మ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్. ఈ స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపావరములను బట్టి స్తుతి స్తోత్రములను చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును దేవుడు నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోనీ స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలా అని, బిడ్డలిద్దరినీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న ఇషిత గాబ్రియల్ రెడ్డి ఎదురురికి దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు సునంద గారిని దేవాతి దేవుడు దీవించాలా అని, ఆయురారోగ్యములు దయచేయమని గోపు లూర్దు మరెడ్డి, స్లీవమ్మ, విక్రమ్ రెడ్డి, బాసాని ఎన్నమ్మ, వినాయ్, శోభ, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం చెన్నమ్మ నాయని కోట విచారణ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా నన్నం బాలాంతోని మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, షైనీ, సాత్వికులను మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చేతులు జోడించి కండ్లు మూసుకొని మీ మదిలో హృదిలో దాగి ఉన్న తలంపులను ఆ దేవాతి దేవునికి అర్పణగా సమర్పిస్తూ, ప్రేమ్ కుమార్ అను బిడ్డ ఈరోజు జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా అతన్ని కూడా దీవించమని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేసే ముందు పునీత 10వ పయస్ పాపు గారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడాలా అని, ఆయన ప్రార్థన సహాయము ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ఏ పాపములైతే అడ్డుపడుతూ ఉన్నాయో వాటి నుండి విడుదల దయచేయమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మన పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కథోలిక విశ్వాసమును పరిరక్షించుటకును క్రీస్తు నందు సమస్తమును పునరుద్ధరించుటకును జగద్గురువైన పునీత భక్తినాథుని దివ్య జ్ఞానముతోనూ అపోస్తోలిక ధైర్య సాహసములతోనూ నింపితిమి. మేము అతని బోధనలను ఆదర్శమును అనుసరించుచు శాశ్వత బహుమతిని పొందుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన లోయ నడుమ దింపెను. ఆయన నన్ను ఆ లోయలో అటునిటు త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. ఆయన నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్నడిగెను. నేను, ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అంటిని. ఆయన నాతో, నీవి అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పల్కులు ఆలింపుడని చెప్పుము. ప్రభుడనైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకునట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించి తిని. నేను ప్రవచించుచుండగా టపటపమను ధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితో నొకటి సంధించుకొనెను. నేను చూచుచుండగనే నరములు కండరములు చర్మము ఆ ఎముకలను కప్పెను. కాని వానిలో ఇంకనూ ప్రాణము లేదయ్యెను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇట్లు చెప్పుము. ప్రభు వాక్కిది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించి తిని. ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహా సైన్యమైరి. అంతట ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరికీ చిహ్నముగా ఉన్నవి. వారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము మృతులతో సమానమైతిమని పలుకుచున్నారు. కనుక నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నిడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశముకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని గ్రహింతురు. ఇది ప్రభునైన నా వాక్కు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రతితర గీతం అందరూ.
ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు నుండి రక్షణము బడసిన వారెల్లా పై పలుకులు ఉచ్చరింపుడు. ఆయన మిమ్ము శత్రువుల నుండి కాపాడెను. అన్య దేశముల నుండి, తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి మిమ్ము తోడ్కొని వచ్చెను. అందరూ ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. కొందరు దారులు లేని ఎడారులలో తిరుగాడుచు జనావాస యోగ్యమైన నగరమునకు త్రోవ కానరైరి. వారు ఆకలి దప్పులకు గురి అయి సొమ్మసిల్లిపోయిరి. అంతటా వారు తమ శ్రమలలో ప్రభువుకు మొరపెట్టగా ఆయన ఆపదల నుండి వారిని కాపాడెను. వారిని తిన్నని మార్గమున కొనిపోయి జనావాస యోగ్యమైన నగరమునకు చేర్చెను. అందరూ ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలెను. ఆయన దాహముగొనిన వారి దప్పిక తీర్చును. ఆకలిగొనిన వారికి మేలి వస్తువులు వసుగును. అందరూ ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా నిన్ను జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్య
ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇచ్చిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేషము ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 10వ భక్తినాథ పాపు గారి పునీత 10వ భక్తినాథ పాపు గారి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. ఆయన సాదాసీద కుటుంబంలో జన్మించి పేదవానిగా బ్రతికి ఇదిగో తిరుగు లేనటువంటి ముద్రను శ్రీసభలో ముద్రించి మరణించినటువంటి గొప్పనైన పాపుగారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క నిర్ణయాలు కానీ, ఆయన చేసినటువంటి పాటలు కానీ, ఆయన ప్రచురించినటువంటి ఈ ప్రార్థనావళి అనేటటువంటి ప్రార్థనలు కానీ ఇదిగో మన క్రైస్తవ సమాజాన్ని ఎల్లప్పుడూ కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి ప్రబుద్ధుడు పునీత 10వ పయస్ పాపు గారు. అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య గ్రంథ పట్టణాలను ఒకసారి చూసినట్లయితే 2 ఆజ్ఞలను ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తప్పు పట్టాలి అని ఆలోచన చేస్తూ ఇదిగో పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటటువంటి వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనను తప్పు పట్టాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ప్రశ్నించటం ప్రారంభం చేశారు. చిక్కుముడులు అయినటువంటి ప్రశ్నలను కూడా చాలా చాకచక్యంగా తీయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభువు. ఈనాడు ధర్మశాస్త్రములో ప్రముఖమైనది ఏది అని అడిగినప్పుడు ఆయన మారు మాట్లాడకుండా మొట్టమొదటి ఆజ్ఞగా ఆయన ఇస్తూ ఉన్నటువంటి శాసనము అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు ఈ లోకములో ఒక్కడు కూడా ఉండడు. కారణం, సృష్టించిన భగవంతుని ప్రేమకు మనం దూరమైతే ఈ లోకములో బ్రతికి వ్యర్థమే, మరణించినటువంటి వారితో సమానం. ఎందుకు అనంటే సృష్టించిన భగవంతుని ప్రేమించలేని వాడు కన్నటువంటి తల్లిదండ్రులను కూడా ప్రేమించలేడు, తోబుట్టుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రేమించలేడు. అందుకనే దేవుణ్ణి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలి అని అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఇది ఉండాలి. ఇదిగో కొలతలకు కొదువలేని ప్రేమగా ఇది ఉండాలి, పటిష్టమైనటువంటి ప్రేమగా ఇది ఖచ్చితంగా ఉండాలి అని ప్రభువైనటువంటి దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా ఆయన ఇస్తూ ఉన్నాడు. నీ దేవుడైనటువంటి యావేను, ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ నీవు ప్రేమించినప్పుడు ఆ దేవుడు తిరిగి నిన్ను ప్రేమించటం ప్రారంభం చేస్తే ఇదిగో నీ దీవెనలకు ఏమాత్రము కూడా కొదువ ఉండదు అని ప్రభు ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అందరికీ సాధ్యమైనదే. దేవుణ్ణి ఎవడు కూడా ద్వేషించడు, ఏ పరిస్థితుల్లోనైనా కానీ ప్రేమిస్తూనే ఉంటారు. కానీ సహోదరుని ప్రేమించుము అనేటటువంటి ఈ ప్రేమలోనే చిక్కుముడి దాగి ఉంది. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు
నీ పొరుగు వానిని ప్రేమింపుము అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మత్తయి శుభవార్త 22:39 నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వానిని ప్రేమింపుము అనేటటువంటి ఆజ్ఞ. మనము దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధపడుతూ ఉంటాము, ప్రేమిస్తూ ఉంటాము. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి, మరొక మనిషిని ప్రేమించమనేసరికి ఇదిగో లిస్ట్లో చాలామంది ఉంటారు. ఎవరు? ద్వేషింపబడేటటువంటి వాళ్ళు, నీ ప్రేమకు నోచుకోలేనటువంటి వాళ్ళు, నీ ప్రేమకు దూరంగా బ్రతికేటటువంటి వాళ్ళు చాలామంది లిస్టులో ఉంటూ ఉంటారు. ఏదో ఒక రోజున ఒక మాట అన్నారని, ఏదో ఒక రోజున నీ మాట లెక్క చేయలేదని, ఏదో ఒక రోజున నీకు ఎదురు తిరిగారని, ఏదో ఒక రోజున నిన్ను కించపరచారని ఒక్కొక్కడిని మన ప్రేమకు మనము దూరం చేస్తూ ఉంటాం. కానీ ప్రభువైన దేవుడు ఈరోజు మనకు నేర్పించే ప్రబోధ ఏమిటి అనంటే, ఇదిగో యోహాను శుభవార్త 15:3 ప్రభువే తెలియజేస్తున్నటువంటి గొప్పనైన సత్యం. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ ప్రేమ నీ ప్రేమగా మారాలి అని ప్రభు ఈ రోజున తెలియజేస్తున్నాడు. అదే విధముగా 1 యోహాను 4:8 దేవుడు ప్రేమా స్వరూపుడు, తోటి వారిని ప్రేమించలేనటువంటి వాడు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పటములో అది ఏమాత్రము కూడా సార్థము కాదు, అది ఒక అబద్ధంగానే మిగిలిపోతూ ఉంది అని యోహాను తన లేఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పునీత పేతురు గారు ఆయన రాసినటువంటి మొదటి లేఖలో 4:8 మనం చూస్తూ ఉన్నాం. అన్నింటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువ ప్రేమ కలవారై ఉండు, ఎలయన ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. నీ పాపములు సమాధి కావాలి అనంటే, నీ పాపములు దేవుని లెక్కలోకి రాకుండా ఉండాలి అనంటే, నీ పాపములు ఏమాత్రము కూడా నీకు శాపము తీసుకొని రాకుండా ఉండాలి అనంటే, నీవు చేయవలసినటువంటి గొప్పనైనటువంటి పని ఇతరులను ప్రేమించటం ప్రారంభం చేయి. ఆ ప్రేమ ద్వారా పాపములన్నీ కూడా కప్పివేయబడతాయి అని మొదటి పాపు గారు పేతురు గారు ఆయన ప్రథమ లేఖలో రాస్తూ ఉన్నాడు. అలాగే పునీత పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రేమ నిష్కపటమైనదై ఉండవలయును, చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకుని ఉండును, ఒకరి ఎడల ఒకరు సోదర ప్రేమను సోదర భావముతో ప్రేమించటం అలవాటు చేసుకోండి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్పనైనటువంటి వాక్యాలు, ప్రేమకు చెందినటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథములో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ నీ తొలి అడుగు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీ తొలి అడుగు నీ నిర్ణయము పైనే ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని ప్రేమ వైపు మాత్రమే అడుగులు వేసేటటువంటి విధంగా మరల్చుకొనమని ప్రభు ఈ రోజున మనకు బోధిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన లేఖ 13:10 ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, తోటి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చేయడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నీవు నెరవేర్చటం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమాండ్మెంట్ని, ఆ చట్టాన్ని నీవు నెరవేరుస్తూ ఉన్నావు అనేటటువంటి దానికి సాక్ష్యము, నిరూపణ ఏమిటి అనంటే, నీవు నీ సోదరులను ప్రేమించటం ప్రారంభం చేయమని. నీకుండవలసినటువంటి గొప్ప ధ్యేయం, ఒకే ఒక్క ధ్యేయము 1 కొరింథీయులకు రాసిన లేఖ 14:1 పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమనే మీ ధ్యేయంగా ఉంచుకొనుడు, ఆధ్యాత్మికమగు వరములపై
అందు విశేషించినటువంటి ప్రవచనములపై మీ మనస్సును నిలుపుకొనుడు. ప్రేమను మాత్రమే మీ ధ్యేయంగా పెట్టుకోండి. ఎందుకు అనంటే, ఇతరులను మనం శపించినప్పుడు ఆ శాపము వాళ్ళకి తగులుతుందో లేదో కానీ కొద్దో గొప్ప నీకు ఖచ్చితంగా తగులుతుంది. అందుకనే శాపకరులుగా మారకుండా, శపించేవారిగా ఉండకుండా, ప్రేమించేవారిగా నీవుంటే, ఇదిగో నీపై తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళను కానీ, నీపై తిరుగుబాటు చేస్తూ తమ జీవితాలను అతలాకుతలం చేసుకున్నటువంటి వాళ్ళను నీ కోపు నేను తీసుకొని వాళ్ళని నేను శిక్షిస్తాను. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే ఈ ధర్మశాస్త్ర గ్రంథమంతా కూడా ఈ ప్రేమతోనే ముడిపడి ఉంది. ఆ ప్రేమనే మీ ధ్యేయంగా చేసుకోనండి అని యేసు ప్రభువే ఆయన ఇచ్చిన ప్రథమమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ 2 వాక్యాలను మన బ్రతుకులను సార్థం చేసుకున్నామని పిలుపునిస్తూ ఉన్నారు. అందుకని దేవుని ప్రేమ, సోదర ప్రేమ, ఇవి 2 కూడా మిళితమైతే మన బ్రతుకు ఇదిగో పునీతుల సాంఘీభావముతో ముందుకు సాగుతుంది. నీవు చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా పోతూ ఉంది. నీవు చేసే ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది. దీనికి మారుగా కుటుంబాల్లో ఉన్న అలజడికి కారణం ఏంటి అనంటే, నీ అత్తగారిని నీవు ప్రేమించలేకపోవటం, మీ మామగారిని నీవు ప్రేమించలేకపోవటం, నీ భర్తను నీవు ప్రేమించలేకపోవటం, నీ బిడ్డలను నీవు ప్రేమించలేకపోవటం. ఈ ప్రేమ కరువైనప్పుడు కుటుంబము అలజడిగా మారుతూ ఉంది. కుటుంబము శాపకరమైనదిగా మారుతూ ఉంది. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళు చెప్పకముందే వాళ్ళని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో ఇదిగో వచ్చేటటువంటి రానున్న విపత్తులు ఇదిగో నీ ప్రేమ ద్వారా అవి తొర్లిపోతాయి. అందుకనే ప్రేమ అన్నింటినీ కూడా కప్పివేస్తూ ఉంది. మరి నీ ప్రేమ ఎలా ఉంది? నీ ప్రేమ ద్వారా నీ కుటుంబము దీవించబడుతూ ఉందా? లేదంటే నీ ద్వేషము ద్వారా నీ కుటుంబము నాశనం అవుతూ ఉందా? నీవు ప్రేమించడం ద్వారా నీ అత్తమామలు సంతోషంగా ఉన్నారా? నీవు ద్వేషించడం ద్వారా వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉన్నారా? నీ ప్రేమ ద్వారా నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ దీవించబడుతూ ఉన్నారా? వాళ్ళు నాశనకరం అవుతూ ఉన్నారా? అందుకని మీ కుటుంబములోనే ఈ ప్రేమ లేకపోతే ఇక ఎవరిని నీవు ప్రేమించగలవు అనేటటువంటి ప్రశ్న ఈరోజు ప్రభువు మన ముందు పెడుతూ ఉన్నారు. అందుకనే దీనిని మన బ్రతుకులను సార్థకం చేసేటటువంటి ఒక మంచి మెడిసిన్గా తీసుకొని ప్రతిరోజు కూడా దానిని స్వీకరిస్తూ ఇతరులను నోటి ద్వారా, క్రియల ద్వారా, మనం నడిచేటటువంటి నడవడిక ద్వారా అందరినీ కూడా ప్రేమామయులుగా తీర్చిదిద్దుతూ ముందుకు నడిపేటటువంటి బిడ్డలుగా ప్రభువు మనల్ని దీవించాలా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. జగద్గురువైన పునీత భక్తినాథుడు బోధనానుసారము మేము ఈ పరమ రహస్యములను నిజమైన భక్తితో నిర్వహించి నిండు విశ్వాసముతో వాటిని స్వీకరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీ శ్రీసభకు పునీత 10వ భక్తినాథ పాపుగారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణమును కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంటోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కనితలకు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత 10వ భక్తినాథ పాపుగారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు ముళ్లకు నిత్య జీవితమును వసగునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున
ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి. పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి. పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరులు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, జగద్గురువైన పునీత భక్తినాథుని సంస్మరణ చేసుకొనుచు నిన్ను ఆర్దించుచున్నాము. స్వర్గపు బల్ల మీద ఆహార బలముతో మేము విశ్వాసమందు స్థిరముగా ఉందుముగాక. నీ ప్రేమయందు ఏక హృదయులమై జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్ళను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపజేయుమా. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపచేయుమా. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపజేయుమా. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపచేయుమా. శాంతి 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 శాంతి. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపజేయుమా. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపజేయుమా. ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించునట్లుగా, ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించునట్లుగా, భూమి అంతటా శాంతి నింపుమా. శాంతి యందున నివసింపజేయుమా. భూమి అంతటా శాంతి నింపుమా. శాంతి యందున నివసింపజేయుమా. శాంతి 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 శాంతి.